పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా స్వామి, మా బ్రతుకు దినాల్లో మరొక పునరుత్థాన దినాన్ని మాకు అనుగ్రహించి అందులో మమ్మల్ని సజీవులుగా ఉంచి మీ సన్నిధిలో మిమ్మల్ని ఆరాధించే మహాభాగ్యాన్ని ఇచ్చారు. మీకు స్తోత్రాలు ఆయన. కూడి చేరి వచ్చిన మా ప్రియులందరినీ జ్ఞాపకం చేసుకోండి. మీ వాక్యం చేత దర్శించండి, స్పర్శించండి. ఈ నూతన సంవత్సరంలో నూతనమైన తలంపులు, ఆలోచనలు, ప్రణాళికలు, నిర్ణయాలతో మీ సేవలో మేము సాగిపోవుటకు మీరు ఇచ్చిన ఆయుష్కాల దినాలను సద్వినియోగం చేసుకోవడానికి సహాయం చేయండి. ఇంతవరకు పాటల ద్వారా మీ ఘననామాన్ని ప్రస్తుతించాము నాయన. వాక్యం నేర్చుకుంటూ ఉన్నాం. మీ జ్ఞాన వాక్కులు వింటున్నప్పుడు వివేచించి మీకు అనుకూలంగా బ్రతుకుటకు మాకు సహాయం చేయండి. బలహీనున్నైనా నన్ను బలపరచండి. మీకు అర్హమైన ఇష్టమైన పాత్రగా వాడుకోండి. సంఘంలో బలహీనులు ఉన్నారు నాయన, బలపరచమని యేసు నామములు ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, చేరి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట నా నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకో రాత్రి నుంచి కన్ను ఎక్కువగా వాటర్ గారుతుంది, చాలా ఓవర్ హీట్ అయింది. ప్రియులరా, మరి నేను పరిచయం అయింది మొదలు ఎన్నెన్నో పాఠాలు మరి నా ద్వారా మీరు నేర్చుకుంటూ ఉన్నారు. దేవుడు నాకు నేర్పిస్తూ ఉన్నాడు. నేను అవి తీసుకొచ్చి మీకు నేర్పుతూ ఉన్నాను. అందులో నా గొప్పతనం ఏమీ లేదు. నేను రాయిబారిని, మోసుకొచ్చేవాడిని. అలాగే ఈరోజు కూడా ఒక అద్భుతమైన సందేశాన్ని మనం నేర్చుకుందాం. కీర్తనల గ్రంథం 90 కీర్తన, మోషే గారు చేసిన ప్రార్థన మనందరికి బాగా తెలిసిందే. ఈ కీర్తన మీద ఎన్నో పాటలు రాశారు కదా. దినములు గడుచుచున్నవి, ఏమండి, తర్వాత నరులారా రండని, సెలవైనది దేవుని సెలవైనది, చాలా పాటలు రాశారు ఈ కీర్తన మీద. కానీ చిత్రం ఏంటంటే ఈ కీర్తన చాలామందికి అర్థం కాలేదు. చిత్రం ఏంటంటే ఈ కీర్తన అర్థం చేసుకున్న ప్రకారంగా బ్రతకట్లేదు. సో ఈరోజు నేను ఒక్క వచనాన్ని టచ్ చేసి నేను త్వరగా ముగిస్తాను. చాలా జాగ్రత్తగా వినండి దయచేసి. ఎవరు కూడా అశ్రద్ధగా ఉండొద్దు, అపశృతిలో ఉండొద్దు, అన్కాన్షియస్లో ఉండొద్దు. చెప్పబడుతున్న ప్రతి మాట విలువైంది. శ్రద్ధాశక్తులతో వినాలని ముందుగానే ప్రేమతో హెచ్చరిస్తున్నాను, మనవి చేస్తా ఉన్నాను. 12వ వచనం ఒకసారి మనం చదువుదాం. ఆయన ప్రార్థనలో ఏమని అర్థిస్తున్నాడో చదువుదాం. మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయుము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పము. చాలండి. ఈరోజు ఒకవేళ మనం అంశంగా రాసుకునే పని అయితే రాసుకునే బిడ్డలు ఉన్నారు కనుక వారి కోసం దినాలు, మా దినాలు, అక్కడ చూడండి, మా దినాలు అంటున్నాడు. అంటే మన దినాలు లెక్కించడం నేర్చుకోవాలా? అదే టాపిక్, అంశం. అంటే మన దినాలు లెక్కించడం నేర్చుకోవాలా? సో ఈ విషయం మీద మనం కొంచెంసేపు పరిశీలన చేద్దాం. దైవ కోణంలో మనం ఆలోచన చేద్దాం ఆత్మీయంగా. నేర్పించుము అంటున్నాడంటే అంటే మనిషికి అది నేర్చుకోవడం రాలేదా? వస్తే నేర్పించమని ఎందుకు అంటాడు? ఏమండి, లెక్క నేర్పించుము, లెక్కించడం నేర్పించము. ఎందుకంటే నేను డైరెక్ట్ స్పీచ్లోనే మాట్లాడుతున్నాను. మనం అన్నీ లెక్కించడం నేర్చుకున్నాం. మనం అన్నీ లెక్కించడం నేర్చుకున్నాం. కాదంటారా చెప్పండి? ఎవరైనా డబ్బులు ఇచ్చి ఒక 1000 రూపాయలు, ఏమండి ఇగోండి మీ 1000 రూపాయలని ఇచ్చాడు అనుకోండి, అలాగా అట్లనే జోబులో పెట్టుకొని వెళ్ళిపోతామా ఏంటి? ఒక పేపర్ దగ్గర 100 పోయినట్టే. సో మరి ఏం చేయాలి? వెంటనే ఏం చేస్తాం మనం? జ్ఞానం కలిగినోడు ఏం చేస్తాడు? వెంటనే లెక్క పెట్టుకుంటాడు
కదా. అంటే అవి మనం నేర్చుకున్నాం, ఎందుకంటే డబ్బు విలువైంది కదా, కాబట్టి లెక్క పెట్టకపోతే నష్టపోతామని విలువైన వాటిని లెక్కించడం మనం నేర్చుకున్నాం. ఎవరికైనా వడ్డీకి డబ్బులకి ఇచ్చామనుకోండి ఒకవేళ, ఏమండి ఇప్పుడు ఈ రోజుతో మనం అనుకున్న దినాలు అయిపోయినాయి. 3 సంవత్సరాలకు వడ్డీకి ఇచ్చాం అనుకుందాం, ప్రామిసరీ నోటు రాశారు అనుకుందాం, రైట్. ఇప్పుడు ఈ 3 సంవత్సరాలకి ఇగోండి ఒక 20,000 అయినాయి, 30,000 అయినాయి, తీసుకెళ్ళిపోండి అని అంటే ఆ పుచ్చుకున్నాడు మనం వెంటనే తెచ్చేసుకుంటామా? తెచ్చేసుకోం. మరి ఏం చేస్తాం? ₹2 అయితే ₹2, రూపాయి అయితే రూపాయి, రూపాయిన్నర అయితే రూపాయిన్నర. ఏం చేస్తాం మనం? ఇచ్చిన రోజు మొదలుకొని పుచ్చుకునే రోజు వరకు ఏం చేస్తాం? దినాలను లెక్కిస్తాం, దట్టు ఎంత అయిందో కూడా లెక్క పెట్టుకుంటాం. లెక్క ఎందుకంటే మరి నష్టపోతాం. అంటే మనకు ప్రతిదానికి లెక్కే. ఇంటికి జీతం వస్తుంది అనుకోండి, ఓ ₹10,000 జీతం వచ్చింది, ఏమండి ఈ ₹10,000 జీతాన్ని నెలంతా ఖర్చు పెడుతున్నప్పుడు మనం లెక్క లేకుండా ఖర్చు పెట్టేస్తామా ఏంటి? అప్పుడప్పుడు పెద్దోళ్ళు అంటూ ఉంటాడు, వాడికి డబ్బులు ఇస్తే లెక్క పత్రం ఉండదురా, ఇష్టానుసారంగా ఖర్చు పెడతాడని. అలాంటిది ఎవరికి ఏ కుటుంబంలో ఉండదు నాకు తెలిసి. మన ఇంటికి రాబడి ఎంత ఉందో చూసుకుంటాం మనం, ఆ రాబడిలో మన ఖర్చు ఎంత ఉందో కూడా మనం బేరేజ్ వేసుకుంటాం, అంచనా వేసుకుంటాం. ₹10,000 వస్తే ఆ ₹10,000 పావులా మిగిలించుకొని మిగతాది ఖర్చు పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాం, కానీ వచ్చినట్టు వాడుకోవడానికి నాకు తెలిసి జ్ఞానం ఉన్న ఏ కుటుంబంలో ఏ తల్లిదండ్రి చేయరు. ఎందుకంటే ఏ అర్ధరాత్రి కావచ్చు, అపరాత్రి కావచ్చు, అనారోగ్యం కావచ్చు, అత్యవసరం కావచ్చు, ఏం చేస్తాం మనం? ఒకరిళ్ళకి వెళ్ళలేం కదా అప్పటికప్పుడు. అందుకనే నెలలో వచ్చే రాబడిలో ఏం చేస్తాం? కొంత తీసి ప్రక్కన పెడతాం. అంటే వచ్చే రాబడి లెక్కే, ఖర్చు చేసే ఖర్చు లెక్కే, మనకు ప్రతీదీ లెక్కే. ఫర్ ఎగ్జాంపుల్ బంగారం కొట్టుకు వెళ్ళామనుకోండి, బంగారం కూడా విలువైందే. ఏమ్మా కాసండి తీసుకెళ్ళిపోండి అంటే తీసుకొచ్చుకోం మనం. మరి ఏం చేయాలి? వాడు వాస్తవంగానే ఆ తూకంలో మోసం ఉంటుంది ఎంతో కొంత. మనల్ని నమ్మించడానికి వాడు ఏం చేస్తాడంటే ఫ్యాన్ ఆపేస్తాడు. ఎందుకంటే ఆ ఫ్యాన్ గాలికి కూడా ఈ తూనికలో తేడా వచ్చేస్తుంది అన్నట్టు మనకి ఏదో చూపించడానికి వాడు మనకు బొమ్మ బరుసు 2 చూపించి చక్కబెడతాడు, అది వేరే విషయం. మోసం అయితే ఖచ్చితంగా జరుగుద్ది. అయినా కూడా ఏం చేస్తాం మనం అక్కడ? సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, స్వయం సంతృప్తి అంటారు చూశారు, దానికోసం ఒకసారి అలాగిచ్చేత్తి తీసుకోమండి, ఏం చేయాలి మరి? దాన్ని తూచివ్వండి. అంటే బంగారంలో కూడా ఏముంది? మనకి లెక్క ఉంది. అన్నీ లెక్కించడం నేర్చుకున్నామండి. అమ్మా మీ పిల్లోడికి వయసు ఎంత? లెక్క పెడతాం. ఎందుకంటే వాడండి ఆగస్టు 25వ తేదీ 2008లో పుట్టాడండి అంటే ఇంక ఇప్పటి వరకు నువ్వే లెక్కేసుకోమని. 15 ఏళ్ళండి అంటే మన ఆయుష్కాలపు దినాలకు కూడా మనకి లెక్కలు ఉన్నాయి. ప్రతిదానికి లెక్క ఉందండి. కానీ విషయం ఏంటంటే ఇక్కడ మోషే గారు అడుగుతుంది, అన్నీ నేర్చుకున్నాము నాయనా, నీ పొలం ఎంత అంటే 2 ఎకరాల 5 సెంట్ల ఇన్ని గజాలు ఖచ్చితంగా చెప్తాం మనం. నీ ఇంటి స్థలం విస్తీర్ణం ఎంత అంటే ఇదిగో 3 సెంట్ల 2 గజాల పలానా బెత్తుడండి. నీ ఎత్తు ఎంతంటే ఇంత, నీ బరువు ఎంత అంటే ఇంత, నీ దగ్గర ఉన్న బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత అంటే ఇంత. ప్రతిదానికి లెక్కలు నేర్చుకున్నాం తండ్రి, కానీ ఒకటి మాత్రం మర్చిపోయావు నాయనా, అది మాకు నేర్పించు. అదేంటంటే మా ఆయుష్కాల దినములు అన్నాడు. అక్కడ ఏమన్నాడు? దినములు అన్నాడు. అసలు దినం అంటే ఏంటి? ఆదికాండం 1వ అధ్యాయము 5వ వచనం. దినం అంటే ఎలా లెక్కేయాలి? ముందు దినం దగ్గరికి వెళ్దాం, ఆ తర్వాత మన దినాల దగ్గరికి వద్దాం. మా దినములు అన్నాడుగా, సో ముందు దినం అంటే ఏంటో చూద్దాం, ఆ తర్వాత మన దినాల దగ్గరికి వద్దాం. దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రనియు పేరు పెట్టెను. అక్కడి నుంచి బాగా చూడండి. హస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినము అన్నాడు. అంటున్నారమ్మా? ఒక దినం అంటే ఎంతంట? సూర్యుడు అస్తమించి
మరలా సూర్యుడు ఉదయిస్తే, అంటే ఒక పగలు ఒక రాత్రి, 24 అవర్స్ అంటున్నాం మనం. దాన్నే ఒక దినం అన్నాడు. మీరు దేనికి క్యాలిక్యులేట్ చేసుకున్నా అది ఖచ్చితంగా దినంతోనే స్టార్ట్ అవ్వాలి. వారం అని దేన్ని బట్టి చెప్తాం? రోజును బట్టే, దినాన్ని బట్టే. నెల అని దేన్ని బట్టి చెప్తాం? దినాన్ని బట్టే. సంవత్సరం అని దేన్ని బట్టి చెప్తాం? దినాన్ని బట్టే. అంటే ప్రతిదానికి ప్రారంభం ఏంటి? దినం. సో దినము అనగా 24 అవర్స్. ఆయుష్కాల దినములు అంటే మన సంవత్సరాలు, ఆ సంవత్సరాలలో మనం గడిపిన మాసాలు, అందులో మనం గడిపిన వారాలు. ఈ టోటల్గా దినంతోనే ప్రారంభం అవుతుంది కనుక ఒక్కొక్క దినం చాలా విలువైందని చెప్పడానికి దినము అనే పద ప్రయోగం చేశాడు. ఎందుకంటే దినము చాలా విలువైంది. మా దినములు లెక్కించుట మాకు నేర్పు. ఒకసారి దీని గురించి చాలా జాగ్రత్తగా మనం ఆలోచిద్దాం ప్రియులారా. మోషేకి అర్థమైంది. ఎందుకంటే వయసు పైబడే కొద్దీ సాధారణంగా మనిషిలో మార్పులు వస్తూ ఉంటాయి. 30 ఏళ్ళు దాటంగానే వెంట్రుకలు తెల్లబారిపోతూ ఉంటాయి. కంటి చూపు మందగిస్తూ ఉంటుంది. మతిమరుపు వస్తుంది. నాకులాగా ఏమొస్తుంది చెప్పండి? మతిమరుపు వస్తుంది. తర్వాత పళ్ళు పుచ్చిపోవడము, పళ్ళు రంధ్రాలు పడ్డము, పళ్ళు ఊడిపోవడము, తర్వాత మాట తడబడతా ఉంటుంది. కింటా బస్తాలు మోసే మనిషి ఏమండి బిందె నీళ్లు తేవడానికి, మొయ్యడానికి ఇబ్బంది పడిపోతూ ఉంటాడు. శరీర అవయవాల సత్తు తగ్గుతుంది. బీపీలు, షుగర్లు స్టార్ట్ అవుతూ ఉంటాయి. అజీర్తి, సరిగ్గా తిన్నది జీర్ణం అవ్వదు. ఇవన్నీ మనలో కనబడుతున్నప్పుడు తస్మాస్ జాగ్రత్త అని నిన్ను హెచ్చరిస్తున్నాయని మర్చిపోవద్దు. అప్పటికి కూడా నీ దినములు, వాటి విలువ, వాటి లెక్క నీకు తెలియలేదంటే మనకంటే భారీగా నష్టపోయే జీవి మరి ఏది లేదు భూమి మీద. చాలా భారీగా నష్టపోతాం ప్రియులారా. అన్నీ లెక్కించడం నేర్చుకున్నాం, మన దినాలు లెక్కించడం మర్చిపోయాం. కాబట్టి దినములు లెక్కించుట నేర్పించు అంటున్నాడు. నిజం చెప్పండి, ఓపెన్గా మీ 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 మనసుతో మీరు మాట్లాడుకోండి. మన దినాలు మనం లెక్కించడం ఎప్పుడైనా గుర్తించుకున్నావా? అసలు ట్రై చేసాం ఎప్పుడైనా? ఏమ్మా, అన్నీ లెక్కబెట్టే మన ఆయుష్కాల దినాల గురించి నిజంగా మనం ఎప్పుడైనా పరిశీలించామా, ఆలోచించామా? చెప్పండి. మరి నేను ఎందుకు అడుగుతున్నాడు ఇలాగా? 40 ఏళ్ళు ఐగుప్తులో పోయినాయి, 40 ఏళ్ళు అరణ్యంలో మిథ్యానారంలో పోయినాయి, ఇంకా 40 ఏళ్ళు ఆయన సేవలో సాగాలి. దాదాపు 80 ఏళ్ళు పోయినాయి. 40 ఏళ్ళ ఆయుష్కాలాన్ని నేను లెక్కించుకోవాలి దినాలతో సహా. చూడండి, బైబిల్లో కొన్ని మాటలు మనం చదువుతూ ఉంటే ఎందుకు లెక్క పెట్టుకోవాలి దినాలని? మన దినాలను, మన ఆయుష్కాల దినాలను ఎందుకు లెక్కించుకోవాలి? కీర్తనల గ్రంథం 89వ అధ్యాయం 47వ వచనం. కీర్తనల గ్రంథం 89వ అధ్యాయము 47వ వచనం చూడండి. నా ఆయుష్కాలము ఎంత కొద్దిదో. చాలమ్మా, అర్థమైపోతుంది అనుకుంటున్నాను మీకు. మన ఆయుష్కాలం అంటే చాలా కొద్దిదట. గతాన్ని వదిలేయండి, ఇక నుంచి లెక్కేసుకున్నా కూడా మన ఆయుష్కాలం ఎంతంట? చాలా కొద్దిదంట. ఎప్పుడు కూడా దయచేసి దేవుణ్ణి కానీ నీ ఆయుష్కాలాన్ని కానీ అండర్ ఎస్టిమేట్ చేయకండి. ఎందుకో తెలుసా? నేను వయసులో ఉన్నాను, ఇంకా నాకు చాలా వయసు ఉంది అనుకుంటూ ఉంటాం. చాలా తప్పుడు ఆలోచనది. మనం కొన్నిటికి ఎందుకు వాయిదాలు వేస్తూ ఉంటాం తెలుసా? సువార్తకు రమ్మంటే తర్వాత వెళ్ళొచ్చులే, బాప్తిసం తీసుకోమంటే తర్వాత తీసుకోవచ్చులే. దైవ కార్యక్రమాలకి మనం వాయిదాలు ఎందుకు వేస్తున్నామంటే మనలో ఒక తప్పుడు ఆలోచన ఉంది, అది ఫిక్స్ అయిపోయాం. అదేంటంటే ఇంకా నేను బ్రతికే రోజులు చాలా ఉన్నాయి. మనిషిలోనంట పెద్దలు అంటూ ఉంటారంట, వేపకాయ అంత వెర్రి ఉంటుందట. ఎంత ఉంటుందట చెప్పండి? నేను అంటాను, వేపకాయ అంత వెర్రిగా తాటికాయ ఎంత ఉంటుంది? వేపకాయ చిన్నదేనండి బాబు. మనిషికున్న వెర్రి ఇంతకంటే వెర్రి ఆలోచన ఇంకేమైనా ఉంటుందా?
అందుకన్నాడు, మనం 12వ అధ్యాయం మనం చదువుతుంటే లోకాసు వార్తలో ఆ ధనవంతుడితో కొట్లు నిండా ధాన్యాన్ని నింపుకున్న వాడితో చెప్తున్నాడు, ఏమంటే తరతరాలుగా తిన్న తరగనాస్తి ప్రాణమా నీ కోసం రెడీగా ఉంది, తినుము త్రాగుము సుఖ. ఓరే నాయన, తరతరాలు వేసేస్తున్నావురా బాబు, లెక్క నీది నీ వెర్రి మామూలు ఎర్రి కాదు. గుమ్మడికాయ ఎంత ఉంది, తాటికాయ ఎంత కాదు నీకు. ఏంటది? వెర్రివాడా, ఈ రాత్రి ఏంటంటది, ఆయుష్కాలం గురించి అండర్ ఎస్టిమేట్ చేసేవన్నీ ఏమన్నాడు? వెర్రివాడా అన్నాడు, ఫూలిష్ అన్నాడు. కాబట్టి మన ఆయుష్కాల దినములు కొద్దివి, చాలా కొద్దివండి. ఇదిగో జస్ట్ ఇప్పుడే విన్నాం వార్త, మన చర్చి కట్టడానికి వచ్చాడు సీను, ఈ సీన్తో పాటు ఇంకొక శ్రీను, ఆడికి ప్రతిపాడు దగ్గర లారీ కొట్టేసిందంట, అందుకే పరిగెడుతున్నాడు. బతుకుతాడో పోతాడో. కుర్రోడండి, యవ్వన బిడ్డలండి. మన దినాలు లెక్కించడం నేర్చుకోవాలి ప్రియులారా. ఎందుకు నేర్చుకోవాలంటే అవి చాలా కొద్దివి. పాట కూడా పాడుతుంది, దావీదు రాసిన కీర్తనలో, తెలుపుము నా ఆయువు ఎంతో, తెలుపుము నా అంతము నాకు, తెలుపుము ఎంతల్పుడనో వ్యర్థము సర్వము ఇలలో. పాట నేర్చుకున్నాం కదా, మనం పాడుతూ ఉంటాం పాత పాట. పరవశినినే జగమున ప్రభువా నడచుచున్నాను నీ దారిన్, నా గురి నీవే నా ప్రభువా నీదరినే చేరెదను. ఇక్కడ అంటున్నాడు చూడండి, ఎందుకు లెక్కించుకోవాలంటే దినాలు, మన ఆయుష్కాల దినాలు అవి చాలా కొద్దివి అన్నాడు. ఎప్పుడు వాయిదా వేయకండి ప్లీజ్. దేవుని పనికి, మారు మనసు పొందుటకు, ఆధ్యాత్మికంగా మారడానికి, రూపాంతరం చెందడానికి, మనసు మార్చుకోవడానికి దయచేసి ఇది ఒక్క విషయం సత్యమని తెలిసాక దానికి అనుకూలంగా వెంటనే మనం మారిపోవాలి. ఇక మనం దాన్ని రేపు మారదాంలే, ఎల్లుండి మారదాంలే, తర్వాత మానుకుందాంలే, తర్వాత నుంచి చేద్దాంలే అని మాత్రం ఎప్పుడు వాయిదా వేయకండి. ఇంకా ఎందుకు మనం దినాలు లెక్కించడం నేర్చుకోవాలంటే, ఒకటి అవి చాలా కొద్దివే. ఇంకేమంటున్నాడు చూడండి, అదే కీర్తనల గ్రంథం 144వ అధ్యాయం 4వ వచనంలో వ్రాయబడిన మాట, నరులు వట్టి ఊపిరిని పోలి ఉన్నారు. అక్కడ 2 మాటలు చెప్పాడు చూడండి, ఊపిరి అన్నాడు, రెండోది ఏమండి అక్కడ చూడండి నీడ అన్నాడు. 2 కూడానండి. ఇదిగో మనం ఊపిరి అనగానే వేరేగా తీసుకోకండి, శ్వాస నిశ్వాసములు. గాలి గంటకు ఒకసారి పీల్చుకుంటావా ఏంటి అమ్మా? 5 నిమిషాలు ముక్కు పట్టుకోండి గాలి పీల్చుకోకుండా. 5 నిమిషాలు చాలండి, మీకు ఏదన్నా అయితే నాకు సంబంధం లేదు. అలా ప్రయత్నించారు కనుక ఇంటికి వెళ్ళి ఎంతసేపు పీల్చుకుంటాం మనం? వెంటనే పీల్చుకుంటాం, వెంటనే విడిచిపెడతాం. అది డిపెండ్స్ ఆన్ అవర్ పల్స్, మన నాడి మీద ఆధారపడి ఉంటుంది. కొంతమంది స్పీడ్గా పీల్చుకుంటారు, నిద్రపోయేటప్పుడు చూడండి తెలుస్తుంది. కొంతమంది స్లోగా శ్వాస అయినా కూడా అంతా కూడా రెప్పపాటున క్షణాల్లోనే జరుగుతుందిగా, నిమిషాల్లో కాదుగా. అంటే మన ఆయుష్కాలాన్ని ఎంత కొద్దిగా పోల్చాడంటే, ఊపిరి ఎంతసేపు పీల్చుకుంటావయ్యా, వెంటనే జరుగుతుంది కదా, అంత చిన్నదన్నాడు. తర్వాత ఏమన్నాడు? దాటిపోయే నీడ అన్నాడు. ఏమండి, మనం ప్రయాణం చేస్తున్నామండి, ఈ మూల మీద తాడి చెట్టు ఉందండి, దాని నీడ రోడ్డు మీద పడి ఉందండి, దాన్ని దాటడానికి నీకు ఎంత టైం పడుతుంది? గంటలు ఏమైనా పడుతుంది ఏంటి? క్షణాలండి. ఆ నీడను దాటడానికి మనకు పట్టే సమయం ఎంత? క్షణాలండి. అంత అల్పమైనది, అంత స్వల్పమైంది. అర్థమవుతుందా? ఇప్పుడు సెలవులు ఇచ్చారండి పిల్లలకి, 10 రోజులు ఇచ్చారు అనుకుందాం కొంచెంసేపు. ఒక 6 సబ్జెక్టులు హోంవర్క్ ఇచ్చారండి. ఏమండి, ఒకవేళ రోజుకు ఒకటి రాసిన అనుకుందాం, రోజుకు ఒకటి రాసిన 6 రోజులు అయిపోయింది, ఇంకా 4 రోజులు ఖాళీగా ఉంటుంది కదా. వీడి ఓవర్ కాన్ఫిడెన్స్ ఏంటంటే మొత్తం కలిపి నేను ఒకే రోజు రాసేస్తానని 9 రోజులు వేస్ట్గా గడిపేశాడు.
అనుకుందాం కొంచెంసేపు. మొత్తం కలిపి నేను ఒక్క రోజులో రాసేసుకోగలను అని చెప్పేసి ఏం చేశాడు? 9 రోజులు దుబారాగా వేస్ట్గా ఖర్చు చేశాడు. ఏకంగా ప్రెజర్ అంతా వచ్చి ఎప్పుడు పడింది? ఒక్కరోజు, ఆఖరి రోజు పడింది. ఆ రోజు కూడా ఏమన్నా రాస్తాడా అంటే ఒక్క సబ్జెక్టు రాసేసరికే సరిపోయింది. ఇంకెన్ని సబ్జెక్టులు మిగిలిపోయినాయి? ఎన్ని? ఇంకా 5, 6 మిగిలిపోయినాయి. ఇప్పుడు మాస్టర్కి లెక్క చెప్పాలా లేదా? చెప్పాలి. మనం కూడా అదే పని చేస్తున్నాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయంలో కూడా అదే మాట రాయబడి ఉంటుందండి. 14వ వచనంలో ఆవిరి వంటిది అన్నాడు. ఏంటంట? ఆవిరి వంటిది అన్నాడు. ఐసు వంటిది అనలేదు. ఐస్ అయినా లేటుగా కరుగుద్దేమో కానీ ఆవిరి మాత్రం వెంటనే ఎగిరిపోద్ది. ఇంత స్వల్పమైన ఆయుష్ మనది. ఎంత హార్డ్ వర్క్ చేయాలి మనం. దేవుడికి లెక్క చెప్పొద్దు, స్టూడెంట్ మాస్టర్కి లెక్క చెప్పినట్టు. నీకు లెక్క పెట్టి ఆయుష్ కాలాన్ని ఇచ్చాడంటే ఆయన లెక్క అడుగుతాడు, ఖచ్చితంగా అడుగుతాడు. ఆ మాట కూడా రాయబడింది కొరింథీయులకు రాసిన పత్రికలో. మీ శరీరంతో జరిగించిన ప్రతి దాని విషయమై క్రీస్తు న్యాయపీఠ మీదట ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఏం చేయమన్నాడు? ప్రతి దానికి మనం లెక్క అప్పు చెప్పాలన్నాడు. ప్రియులారా, మనం వాయిదా వేస్తున్నామంటే మనకి ఒకటి అర్థమైంది. ఎందుకు లెక్కించుకోవాలి అని అంటే, ఎందుకు లెక్కించడం నేర్చుకోవాలంటే, మొట్టమొదటి ప్రశ్న, అన్నీ లెక్కించడం నేర్చుకున్నాం కానీ మన ఆయుష్కాల దినాలు లెక్కించడం మనం నేర్చుకోలేదు. అసలు మనకు తెలియదు కాబట్టి నేర్పించమన్నాడు. నేర్పించమని ఎప్పుడు అంటాం? తెలియకపోతేనే కదా. ఒరే నాకు డ్రైవింగ్ నేర్పించంటే రాదు కాబట్టి, వాళ్ళు నేర్పించండి అంటే రాదు కాబట్టి. అలాగే మనకు రాదు కాబట్టి, మనం ఎప్పుడు నేర్చుకోలేదు కాబట్టి, దాని గురించి ఆలోచించలేదు కాబట్టే ఏమని అడుగుతున్నాడు దేవుణ్ణి? నేర్పించయ్యా. తెలియదు కాబట్టి నేర్పించాలి. అయిపోయింది. రెండోది, ఎందుకు లెక్కించాలి అని అంటే, మన ఆయుష్కాల దినాలు చాలా కొద్దివి. ఆ సంగతి మనకు తెలుస్తా లేదు కాబట్టే మనం వాయిదా వేస్తాము. అర్థమవుతుందండి? సో అది తెలియచేయడానికే దేవుడు ఈరోజు మనకి సందేశాన్ని ఇస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఎందుకు నేర్చుకోవాలి? అది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఎవరైనా ఒక కంపెనీ ప్రారంభించారు లేదా ఒక వ్యాపారం ప్రారంభించారండి. దాదాపు లెక్కల్లో ఈ బిజినెస్కి సంబంధించిన లెక్కలన్నీ కూడా అకార్డింగ్ టు గవర్నమెంట్ యాక్ట్ అనుకుంటాను, నాకు తెలిసి మార్చిలోనే ఉంటుంది ఆడిటింగ్ అంతా కూడా. అంటే లెక్కలన్నీ సంవత్సరానికి సరిపడ లెక్కలన్నీ ఎప్పుడు వేస్తారు? అదే బడ్జెట్ సమావేశాలను కూడా పెడతా ఉంటారు ప్రభుత్వం వారు. మార్చిలోనో ఫిబ్రవరిలోనో ఎప్పుడో పెడతారండి. ఇప్పుడు వీళ్ళు లెక్కలేస్తారండి. ఏమని లెక్కలేస్తారంటే, ఈ ప్రోడక్ట్కి లేదా ఈ సంస్థకి ఈ పని నిమిత్తం మనం ఇంత ఖర్చు పెట్టాం, ఇంత పెట్టుబడి పెట్టాం. బాగా వినండి. ఇంత పెట్టుబడి మనం పెట్టినప్పుడు రాబడి ఎంత వచ్చింది, నష్టం ఎంత వచ్చింది? అయిపోయింది. పెట్టింది 10 రూపాయలు అయితే మనకు రాబడి వచ్చింది 5 రూపాయలే అనుకోండి. ఎంత నష్టపోయాం మనం? 5 రూపాయలు నష్టపోయాం. పెట్టింది 10 రూపాయలు అయితే వచ్చింది 15 రూపాయలు అయితే పెట్టిన దానికి లాభం ఎంత వచ్చింది? 5 రూపాయలు. ఏ వ్యాపారస్తుడైనా, ఏ బిజినెస్ మ్యాన్ అయినా, ఏ పని ప్రారంభించే వ్యక్తి అయినా లాభం లేకుండా పని ప్రారంభిస్తాడా? ప్రారంభించడు. కాబట్టి ఏం చేయాలి మనం? లాభం రావడానికి మనం కష్టపడాలి. లాభం చేకూరడానికి మనం కష్టపడాలి. దినాలు ఎందుకు లెక్కించాలో చెప్తున్నాను, సూత్రం చెప్తున్నాను, బాగా వినండి. ఇప్పుడు ఒకవేళ పెట్టింది 10 రూపాయలు అయితే వచ్చింది 5 రూపాయలు అనుకోండి. అంటే 5 రూపాయలు ఏమైంది మనకి? నష్టం. ఇప్పుడు నిజంగా బుర్రన్నోడైతే, తెలివైనోడైతే ఏం చేస్తాడు? జ్ఞానం ఉన్నోడైతే ఈ నష్టం ఎందుకు వచ్చింది మానేడు, కంగారు పడి. తెలివైనోడైతే మానేడండి. తెలివైనోడు ఏం చేస్తాడు తెలుసా? ఇంత నష్టం 5 రూపాయలు షార్టేజ్ ఎందుకు వచ్చింది కంపెనీకి? సో నేను ఎక్కడెక్కడ తప్పు చేశాను, ఎక్కడెక్కడ పొరపాటు చేశాను, ఎక్కడెక్కడ చేయవలసింది చేయలేదు, ఎక్కడెక్కడ చేయకూడనిది చేశాను, ఇవన్నీ అంచనా వేసుకొని ఏం చేస్తాడంటే
నెక్స్ట్ ఇయర్కి వాటిని సవరించుకుంటాడు. పొరపాట్లన్నింటిని ఏం చేస్తాడు? సర్దుబాటు చేసుకుంటాడు. అర్థమైందమ్మా మీకు నా భాష? అలా సర్దుబాటు చేసుకుంటే కంపెనీకి నష్టం జరగదు. ఇది కంపెనీ, నేను మాట్లాడేది మీ గురించి. దినాల లెక్క మనం కూడా వేసుకుంటే అయిపోయింది నా మెసేజ్. ఈ నూతన సంవత్సరంలో మనం తీసుకోవాల్సిన డిసిషన్ అదే. దినాల లెక్క మనం వేసుకుంటే క్లారిటీ వస్తుంది. అమ్మా, లెక్కలు వేసుకుంటే ఏంటి మనకు లాభం అంటే క్లారిటీ వస్తుంది. నష్టం ఎంతో లాభం ఎంతో అనేది తెలుస్తుంది. అది ఎప్పుడు తెలుస్తుంది? నష్టమో లాభం అనేది లెక్కలు వేసుకుంటేనే తెలుస్తుంది. ఇప్పుడు లెక్క మనం వేసుకుంటే మనకి క్లారిటీ వస్తుంది. ఏంటి ఆ క్లారిటీ? రాసుకుందాం, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు నీ వయసు వేసుకో పైన. ఎడం వైపున నీ కోసం బ్రతికిన దినాలు, కుడి వైపున దేవుడి కోసం బ్రతికిన దినాలు రాసుకోండి. ఈ 40 ఏళ్ల జీవిత కాలంలో ఏమండి లెక్కలు వేసుకుంటే దేవుడి కోసం బ్రతికిన దినాలు ఇందాక మనం చదువుకున్న వాటిల్లో లెక్కలోకే వస్తాయి. కొద్దివి, స్వల్పమైనవి, ఏమండి ఆవిరి వంటివి, అల్పమైన టోటల్ ఆయుష్కాలాన్ని గురించే కాదు, దేవుడి కోసం మనం బ్రతికిన దినాలు కూడా అదే లిస్టులోకి, అదే లెక్కలోకి వస్తాయి. సంవత్సరాల్లోకి ఏమి రావు. అర్థమవుతుందా? మీరు అనుకోవచ్చు ఆదివారం దేవుడి కోసం బతికని. చిచి, చాలా తప్పుడు ఆలోచన అది. గంట సేపు ఇక్కడ ఉన్నాం అంతే, రోజంతా లేవు. చాలా స్వల్పం, గంట సేపే లెక్కలోకి వస్తుంది. ఈ గంట కూడా పరధ్యానంలో ఉన్నాం అనుకోండి, వాక్యం విన్నంతసేపే లెక్కలోకి వస్తుంది. దేవుడి కోసం ఆలోచించిన దినాలెన్ని, దేవుని కోసం పనిచేసిన దినాలెన్ని, దేవుడి కోసం బ్రతికిన దినాలెన్ని అని మనం లెక్కలు వేసుకుంటే ప్రియులారా చాలా తక్కువ. అందుకంటున్నాడు, అయ్యా మా దినములు నేర్పించుట మాకు, ఆ విషయంలో జ్ఞానం పుట్టించని అడుగుతున్నాడు. పై సెంటెన్స్, మాకు జ్ఞాన హృదయమును కలుగు చేయము, మా దినములు లెక్కించుట మాకు. ఏ విషయంలో జ్ఞానం కావాలి మనిషికి? మన దినాలు లెక్కించే విషయంలో మనకేం కావాలి? మన దినాల లెక్క తెలియని వాడిని ఏమంటారు చెప్పండి ఇప్పుడు? అజ్ఞాని. దినాలు లెక్కించుకోవాలి అన్న ఆలోచనే లేనివాడు అవివేకి, అజ్ఞాని, బుద్ధిహీనుడు. నేనల్లా, బైబిల్ అంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనంలో వ్రాయబడిన మాట, దినములు చెడ్డవి గనుక సమయమును పోనివ్వక, ఏమండి దాని లెక్క నేర్చుకో. ఆ లెక్క నీకు తెలిసినప్పుడు నీకు నష్టం జరుగుతోంది. అమ్మో, నేను దేవుడి కోసం బ్రతికిన దినాలు చాలా తక్కువ ఉన్నాయంటే, అయితే నాకు నష్టం వాటిల్లింది. నా కోసం, నా సుఖం కోసం, నా స్వార్థం కోసం బ్రతికిన దినాలు ఎక్కువ ఉన్నాయంటే, అయితే నాకు నష్టం వాటిల్లబోతుంది. కంపెనీకి నష్టం జరగబోతుంది. నష్టాన్ని ఎవ్వరూ ఇష్టపడరు. కాబట్టి నేనేం చేయాలి? సర్దుబాటు చేసుకోవాలి, వర్క్ హార్డ్ చేయాలి. అమ్మో పెండింగ్ ఉన్నాయి హోంవర్క్లు, హార్డ్ చేయాలి. నేను ఇక్కడ నుంచి కష్టపడాలి, రాత్రింబగళ్ళు కష్టపడాలి. ఒకవేళ కంపెనీలో వర్కర్లు కానీ, మ్యాన్ పవర్ కానీ, లేకపోతే మిషనరీ పవర్ కానీ పంక్చువాలిటీ సరిగ్గా లేక సోమర్లుగా చేశారనుకోండి, కంపెనీ యజమానునికి నష్టం జరుగుద్ది. ఈసారి ఏం చేయాలి? ఓడీలు, ఓవర్ టైం, ఓవర్ డ్యూటీ పెంచాలి. హార్డ్గా వర్క్ హార్డ్ చేస్తే తప్ప కంపెనీకి లాభం రాదు. సో మన ఆయుష్కాల దినాలు చాలా తిరిగిపోయినాయి. ఇక్కడ నుంచి లెక్కించుకోవాలి. మనం వర్క్ కూడా హార్డ్ చేయాలి. పని ఎక్కువ చేయడానికి మనం ఇష్టపడాలి. ఓవర్ టైం చేయాలి. రాత్రనక పగలనక కష్టపడితే కానీ ఆ నష్టాన్ని మనం భర్తీ చేయలేం. మనకు జరగబోయే నష్టం లోకంలో ఎవడు తీర్చలేనిది ప్రియులారా. మనకు భవిష్యత్తులో పొంచి ఉన్న నష్టం మానవుడు అన్నవాడు ఎవడూ తీర్చలేనిది, ఎవడు సహాయం చేయలేనిది. దాన్ని ఎవడు భర్తీ చేయలేడు. భయంకరమైన నష్టం పొంచుంది ప్రియులారా. ఈ సందర్భాలన్నీ మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు మనుషుడు మాత్రం మారట్లేదండి.
ప్రసంగి గ్రంథం రాసుకోండి, చదువుకోండి. 6వ అధ్యాయం 12వ వచనంలో, దినములు వ్యర్థముగా గడుపుకున్న మనుషుల బ్రతుకునందు ఏది వాడికి క్షేమమో ఎవరికి తెలుసు అన్నాడు. దినాన్ని ఎలా గడిపేస్తున్నాడంట మనిషి? ఏమ్మా? వేస్ట్గా గడుపుతున్నాడంట. సువార్తకు రండయ్యా, సువార్తకు రండయ్యా, నెలకొక్క రోజయ్యా, మీకు దండం పెడతామయ్యా, పోనీ సాష్టాంగపడి కాళ్ళు పట్టుకోమంటారా? పట్టుకుంటాం, అందులో కూడా సందేహం లేదు, శంకించవలసిన అవసరం అస్సలు లేదు. మీ పాదాలు పట్టుకోవడానికి మాకేమీ అభ్యంతరం లేదు. యేసు పాదాలే కడిగాడు, మీ పాదాలు పట్టుకోవడానికి ఏమో. ఎందుకు రమ్మంటున్నావో తెలుసా? పోనీ నువ్వు ఇంటి దగ్గర ఉండి ఏమైనా ఎలగబెట్టేది, వరగబెట్టేది ఏమైనా ఉందంటే ఏమీ లేదు, ఖాళీగా తిరిగేదే. ఏమ్మా? ఇంటి దగ్గర ఉండి ఏం చేస్తావు? ఏమి చెయ్యము. పోనీ ప్రాణం మీదకి వచ్చి పడే అంత భయంకరమైన ప్రమాదం పని ఏమైనా ఉందా? ఏమండి? దేవుడు ఒకవేళ అనుకుందామండి, కొంచెం నవీను వచ్చేయి ఈ క్షణంలో వచ్చేయండి అంటే, ప్రభా 5 నిమిషాలు చిన్న పని ఉంది చేసుకొని వస్తా, ఇస్తాడా? ఏమ్మా? దేవుడు ఇస్తాడా? మరి అయ్యగారికి ఏంటంటే ఇన్ని సాకులు చెప్తారు మీరు? మీ అయ్యగారు కాబట్టి, నేను మనిషిని కాబట్టి, అది దేవుడి దగ్గర నాకు రిక్వెస్ట్ చేసినట్టు చేస్తే కుదురుద్దా? ఆ పని ఉందండి, ఈ పని ఉందంటే కుదురుద్దా? అంటే మనం ఎంత చిల్లిగా ఆలోచిస్తున్నాం ఆలోచించండి. దాన్ని కూడా తీసుకెళ్ళి బయటికి కొంచెంసేపు కొట్టకు, తీసుకెళ్ళి. ఏమ్మా? ఎక్కడున్నాం మనం? చర్చిలోనే కదా. సువార్తకు రమ్మంటే మనం ఏం చేస్తాం? చాలా కారణాలు చెప్తాం. అంటే నేను వేరేగా అపార్థంగా మీరు ఏం అనుకోకండి. కుక్కల్ని ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేశారా? చేసామన్నోళ్ళు చేతులు ఎత్తండి. అదేంటమ్మా ఎవరు ఎత్తలేదు? నేను చేశానండి. నన్ను కరిశాక బాగా చేశానండి. ఇంకా ఎందుకు చేశానంటే, ఏ కుక్క కూడా తాపీగా నడవదండి. అంటే ఎలాగా జాయిగా వెళ్ళండి. బాగా వినండి మాట, నేను అన్నందుకైనా కూడా మీరు చూడండి. ఏ కుక్క కూడా ఏం చేయదు, జాయిగా నడుస్తుందా? హుందాగా డిగ్నిఫైడ్గా ఏమైనా నడుస్తాయా? నడవండి. మరి ఎలా నడుస్తూ ఉంటాయి? ఏమండి? హడావుడండి బాబు, హడావుడిగా వెళ్తూ ఉంటుంది, హడావుడిగా వస్తాం. కుక్కలన్నీ కూడా ఇలా వరుసగా ఒకదాని తర్వాత ఒకటి ఏం చేస్తామంటే, హడావుడిగా అల్లా బజార్లో ఉంటుంది, మళ్ళీ హడావుడిగా వచ్చి ప్రకటన కాలనీలో ఉంటుంది, మళ్ళీ ఇక్కడ నుంచి వెళ్ళిపోయి పంచాయతీ ఆఫీస్ దగ్గర ఉంటుంది. ఎలా తిరుగుద్ది ఇది? ఎలా తిరుగుద్దండి? అక్కడ కేకేశారండి బాబు, అక్కడ కాపాడాలి, ఇక్కడ మీటింగ్ అండి బాబు, టైంకి అక్కడ ఉండాలి అన్నట్టు తిరుగుతుంటాయి కదా. ఈ పని ఉండే తిరుగుతున్నాయండి. ఏ ఉద్యోగం చేస్తున్నాయండి? అలా పోల్చానని ఏమనుకోకండి, అది వాస్తవం కాబట్టి మనతో కూడా అలాగే ఉంటుంది. అంతే, సువార్తకు రారు కానీ అటు ఇటు తెగ తిరిగేస్తూ ఉంటామండి మనం. ఏం పని అంటే ఏం పని ఉండదు అక్కడ. ఆలోచన అంతే, టెన్షన్స్ పెట్టేసుకొని అక్కడికి ఇక్కడికి, ఈ పని ఆ పని అవుద్దో కాదో, ఇది మానేసి చేసుకుందాం అనుకుంటాం. ఏమండి? ఇది ఎప్పటికీ అవ్వదు. బిజీగా తిరిగేస్తూ ఉంటాం. అవి తిరిగినట్టు మనం తిరుగుతూ ఉంటాం. మనల్ని కూడా కుక్కలతో పోల్చాలండి. వాళ్ళు కాపరులు, కుక్కలు మరగలేరు. కుక్క తన వాంతికి తిరిగినట్టు, పంది బురదలోకి దొల్లడానికి ఇష్టపడ్డట్టు మన గురించే మనం కూడా అలా తెగ పులోమట్టు తిరిగేస్తూ ఉంటామండి. ఆ బజార్కి ఈ బజార్కి, ఆ ఇంటికి ఆఫీస్కి ఏం పని ఉండదండి. అలాగని ఈ పనులు అవ్వండి, వాయిదాలు మాత్రం వేసేస్తూ ఉంటాం. ఎంత వ్యర్థంగా గడిపేస్తున్నామో తెలుసా దినాలు? ఒక దినం, ఒక క్షణం, ఒక గంట, ఒక నిమిషం రావడానికి దేవుడు ఎంత కష్టపడుతున్నాడు. కానీ ఆ కష్టంతో దేవుడిచ్చిన దినాలని మనం ఎంత వేస్ట్గా గడిపేస్తున్నాం. ఒక్కొక్కడు బట్టేసుకున్నాడంటే అందులో మునిగిపోతాడు. అంతేకా ఏంటిది చెప్పండి? సెల్ ఫోన్. ఏంటంటే టైంపాస్.
ఎంత పాస్ చేసేస్తున్నామండి. మనం పాస్ అయిపోయేంత వరకు పాస్ చేస్తూనే ఉంటామా? పాస్ అయిపోవడం అంటే పాస్ అవే, కాలం చెల్లి వెళ్ళిపోవడం. ప్రియులారా, ఈ సందర్భాన్ని మనం చదువుతుంటే నేను ఎందుకు ఈ మాట అన్నానంటే, మనం భోజనం చేయాలన్నా ఆయన సెలవు ఉండాలి, మనం తిన్నది అరిగి సంతోషించాలన్నా ఆయన సెలవు ఉండాలి. నేను ఎందుకు ఈ మాట చెప్పు, నువ్వు అనుకున్నది దేవుడి పని వాయిదా వేసి నీ పని చేసుకోవాలంటే ఆయన సెలవు లేకుండా నీ పని ఏది కాదు. అదే మాట చెప్పాడు ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయము 25వ వచనంలో. చూడండి, ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 25వ వచనం చదవండి. ఆయన సెలవు, ఆ పదం భలే ఉంటుందండి. నా చిన్నతనంలో నేను వినేవాడిని. మా ఊర్లో ఏదైనా పెళ్లి జరగాలంటే అమ్మా అంటున్నారా, మరి అది ఇక్కడ నేను ఎక్కడ చూడలా, మా ఊర్లోనే చూశాను, నేను మా ప్రాంతంలోనే చూశానండి. పెళ్లి జరగాలంటే పెళ్లి ముందు రోజు కులస్తులందరినీ పిలుచుకొని, వాళ్ళు అమ్మాయి తరఫులో మరి అబ్బాయి తరఫులో కొన్ని ఒక్కలు తెలుసా మీకు? ఒక్కలు తెలుసా? ఏమంటారు ఇక్కడ? ఏమ్మా చెక్కేటమ్మా? తాంబూలం ఇస్తారు కదా, అందులో తమలపాకులు వాటితో పాటు చెక్కలా ఒక్కలే రైట్, ఇవన్నీ తెచ్చుకుంటారండి. తెచ్చి ఇవన్నీ ఒక దుప్పట్లో కలిపేస్తారండి. ఆ కుల పెద్ద వచ్చి కూర్చొని ఏదో బారాగోర ఏదో మాట్లాడి చివరికి అంటాడు, సెలవేనా అంటాడు. అప్పుడు అందరు ఇష్టం అయితే సెలవే అంటారు. సెలవు అంటే అర్థం ఏంటి? ఓకేనా చెప్పండి. ఏంటంటే సెలవేనా అంటే అర్థం ఏంటి? ఓకేనా. మనకి ఇంగ్లీష్ బాగొచ్చు ఇండియాలో, పర్టికులర్గా ఆంధ్రాలో ఇంగ్లీష్ ఎక్కువ మాట్లాడతాం, మనం తెలియకుండానే ఇంగ్లీష్ ఎక్కువ మాట్లాడతాం. అయితే ఓకే, అయితే తెలుగే, వెనక కొంచెం తాక తగిలిస్తాం ఇంగ్లీష్ పదం. ఏంటంటది? అయితే ఓకే, సరే రండి. ఇక్కడ ఏమంటున్నాడు? మనం తినాలన్నా ఆయన సెలవు ఇవ్వాలట, ఆయన ఓకే అనాలట. ఆయన ఓకే అనకపోతే నువ్వు తినలేవు. నువ్వు తినకపోతే పని ఏం చేస్తావు? ఆయన ఓకే అన్నా కూడా తిన్న తర్వాత అది అరగాలన్నా ఏం చేయాలంట? నువ్వు సంతోషంగా ఉండాలంటే అది అరిగితేనే నీకు సంతోషం, లేకపోతే నీకు సంతోషం ఎలా ఉంటుంది? ఇటు వచ్చినట్టు ఉంటుంది, ఇటు వచ్చినట్టు ఉంటుంది. ఎటు రాకుండా మధ్యలో ఉన్న ఆశ్చర్యపోక్కర్లేదు. గలిబిలిగా ఉండదు, చెమటలు పట్టేసి జీర్ణం అవ్వక వాంతి అవ్వక మధ్యలో ఉండిపోతే ఎలా ఉంటుందండి? ఏరా అలాగ ఉన్నామంటే తిన్నది అరగలేదండి, అయ్యో భయంగా ఉంటుంది ఆ పరిస్థితి. చూడండి మీరు, ఊపిరి బిగబట్టినట్టు ఉంటారు. అలాగా అట్ట సావలేరు, ఇట్ట బతకలేరు. దానికి కూడా ఎవరు సెలవు కావాలా? సెలవు కావాలి. ఇందు మూలంగా మీకు విషయం అర్థమైంది కాబట్టి దినాలు లెక్కించడం నేర్చుకుందాం ఈ రోజు నుంచి. వాయిదాలు వేయకండి, రోజులు ఉన్నాయని ఆలోచించకండి, అది మన చేతుల్లో లేదు. కానీ ఒకటి, మంది కొద్ది కాలమని మాత్రం మర్చిపోవద్దు అనేది చెప్తున్నాడు ఇక్కడ కాన్సెప్ట్. ఇప్పటికే పెండింగ్ బాక్స్ చాలా ఉన్నాయి, దినాలు తక్కువగా ఉన్నాయి కాబట్టి మనం ఏం చేయాలి? ఇక్కడ నుంచి హార్డ్ వర్క్ చేయాలి, కష్టపడి ఎక్కువ టైం ఏం చేయాలి? దేవుని పని చేయాలి. రాత్రనక చెప్పాలి, పగలనక, సమయమందు అసమయమందు కష్టపడాలి. నేను ఇందాక కంపెనీ గురించి చెప్పాను కదా, ఎందుకు నష్టం వచ్చిందంటే ఏమండి, ఎక్కడో పొరపాట్లు జరిగినాయి, ఎక్కడో జాప్యం జరిగింది, ఎక్కడో మనం సోమరులుగా కష్టపడలేదు కంపెనీ లాభం కోసం. కాబట్టి దీన్నంతా కూడా సర్దుకోవాలి, మనం సర్దుబాటు చేసుకోవాలి. కంపెనీని మూసేయడం గొప్ప విషయం కాదు, నష్టాలలో నుంచి లాభాలలోకి రాబట్టడం గొప్ప విషయం. కాబట్టి ప్రియులరా, ఇప్పుడు మనం చేయవలసింది ఏంటంటే, మనం చాలా నష్టంలో ఉన్నాము, నష్టం పొంచి ఉంది మనకి. వాస్తవానికి ఇప్పుడు చనిపోతే మనకు పరలోకం రాదు, సందేహం ఏమీ లేదు. అందులో అసలు సందేహపడవలసిన అవసరమే లేదు. ఎందుకంటే మీరు ఎవరు రాసుకున్నా, ఇంక్లూడింగ్ మీ, మనం ఎవరో రాసుకున్నా కూడా మన కోసం బ్రతికిన దినాలు ఎక్కువ ఉంటాయి, అవి వ్యర్థంగా గడిపిన దినాలు
ఎక్కువ ఉంటాయి, దేవుడి కోసం బ్రతికిన దినాలు తక్కువ ఉంటాయి. కాబట్టి లెక్క తెలిసిపోతుంది. నేర్చుకుందాం ఈ రోజు నుంచి అదేంటంటే దేవుని కోసం ఇచ్చిన ఆయుష్కాలం ఇచ్చిన దేవుని కోసం బ్రతకాలి, మనం పనిచేయాలి, మనం కష్టపడాలి. మనం అప్పుడే నీ జీవితానికి నువ్వు న్యాయం చేసినట్టు, నీ ఆత్మకు నువ్వు న్యాయం చేసినట్టు. అంటే ఇప్పుడు ఏం చేయాలి మరి? సర్దుబాట్లు చేసుకోవాలి. కంపెనీ లాభాల్లోకి నడవాలంటే ఏం చేయాలి? లోటుపాట్లు చెప్పాలి, సవరించుకోవాలి. రాసుకోండి, ఇంటికి వెళ్ళి చదువుకోండి. రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయం అంతా చదువుకోండి. యెషయా ఎవరు వాక్యం తీయకండి. రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయం ఇంటికి వెళ్ళి చదవండి. నేను మూసేస్తున్నా. యెషయా హిజ్కియా దగ్గరికి వెళ్ళు, రాజు కదా, వెళ్ళి నీ టైం అయిపోయిందని చెప్పు. ఏమన్నాడండి? నీ టైం అయిపోయిందని చెప్పు. వింటున్నారమ్మా? అప్పుడు వచ్చాడు, ఎంత చక్కగా చెప్పాడు. రాజా నీ సమయం అయిపోయిందట. అక్కడ రాయబడిన మాట భలే ఉంటుందండి. నీళ్ళు చక్కబెట్టుకో, ఏవైనా ఉంటే సర్దుబాటు చేసుకో, ఏవైనా చేయాల్సినవి ఉంటే మాత్రం త్వరగా వాటిని చక్కబెట్టి. ఎంత అద్భుతమైన మాట. ప్రయాణానికి వెళ్ళేటప్పుడు అన్నీ సర్దుకుంటాం, చక్కబెట్టుకుంటాం. చుట్టాలు ఎవరైనా ఇంటికి వస్తున్నారంటే ఎప్పుడు శుభ్రంగా ఉండకపోయినా ఆ రోజు మాత్రం వాళ్ళు వచ్చేసరికి ఆదర కింద మీద పడి కదా, అప్పటి వరకు నీసుకంపు పాసికంపు కొడుతూ ఉంటుంది కొంపంతా. కానీ వాళ్ళు వచ్చేసరికి మాత్రం అద్భుతంగా ఉంటుందండి. రోజుకు ఒక చుట్టం రావాలి మన ఇంటికి, మన ఇల్లు బాగుండాలంటే. ఏమండి, రోజుకొకరు వచ్చిపోతూ ఉన్నారు అనుకోండి, ఇల్లు శుభ్రంగా ఉంటుంది. అందరూ అలా ఉండరులేండి. కొంతమంది చుట్టం వచ్చినా రాకపోయినా శుభ్రంగా ఉండడానికి ఇష్టపడతారు. సో అందరూ ఆల్మోస్ట్ శుభ్రంగానే ఉంచుకుంటారు ఇల్లు. సర్దుబాటు చేస్తేనే, సర్దితేనే, ఎక్కడవక్కడ పెడితేనే, చక్కబెడితేనే ఆ ఇల్లు శుభ్రంగా ఉంటుంది. మన ఇల్లు మనం శుభ్రంగా ఉండాలని కోరుకోవడం మంచిది. దేవుడు కూడా అలాగే కోరుకుంటున్నాడు. కోరుకోవాలంటే దాని అర్థం ఏంటంటే, ఏ వస్తువు ఎక్కడ ఉండాలో, ఏ వస్తువు ఏ పని చేయాలో ఆ పనికి వాడబడితేనే, అక్కడ ఉంటేనే ఆ ఇల్లు నీట్గా ఉన్నట్టు. ఇది మీకు బాగా అర్థమైతే, అవయవాలు ఇచ్చాడు దేవుడు, ఇది ఆయన ఇల్లు. ఏ అవయవం దేనికోసం పనిచేయాలో, ఏ అవయవం నీతిగా ఏ పని కొరకు దేవుడు నియమించాడో ఆ పని చేస్తేనే అది పరిశుభ్రమైంది. మర్చిపోకండి. అవయవాల్ని ఎలా పడితే అలా వాడేస్తున్నాం, దేనికి పడితే దానికి వాడేస్తున్నాం. ఆయుష్కాలాన్ని ఎలా పడితే అలా వాడేస్తున్నాం, దేనికి పడితే దానికి వాడేస్తున్నాం. అంటున్నాడు, టైం అయిపోయింది, చక్కబెట్టు. ఇకను కూడా మనం అదే చేయాలి. చక్కబెట్టాల్సిన టక చక్కబెట్టాలి మనం. టైం లేదు, అయిపోయింది. నీ ఆయుష్కాల దినాలు నేర్చుకోవడం నీకు తెలిస్తే, నీ టైం అయిపోతుందని నీకు అర్థమైతే ఇక టైం లేదు. కష్టపడి టక చక్కబెట్టాలి, స్పీడప్ చేయాలి వర్క్. ఇక సమయం లేదండి. అప్పుడు అన్నాడంట, కృపతో జ్ఞాపకం. నాకైతే ఉదయం ఈ మాట చదువుతుంటే 2 కళ్ళంటే నీళ్ళు వచ్చాయి. ఏమన్నాడు తెలుసా? కృపతో జ్ఞాపకం. ఏం జ్ఞాపకం చేసుకోవాలి హిజ్కియా? ఈ మాట అసలు మనలో ఏ ఒక్కడో అంటానికి సరిపోడండి. నిజంగా చెప్తున్నానండి, నాతో కూడా కలుపుకొని చెప్తున్నాను. కృపతో జ్ఞాపకం చేసుకునే మాట కూడా మనం అనలేం. ఏంటండి అంత పెద్ద మాట అన్నారు అని అంటే, ఆయన ఎన్ని చేసి కృపను జ్ఞాపకం చేసుకుంటున్నాడో తెలుసా? అయ్యా, నీ దృష్టికి నేను ఎంత యథార్థంగా బ్రతికానో ఒకటి. ఇంకా ఏమంటున్నాడు చూడండి అక్కడ దయచేసి, ఎంత యథార్థంగా బ్రతికానో 2వ వచనం చదువుతారా తల్లి? ఏమండి 2వ వచనం చూడండి. ఒకటి, ఎంత యథార్థంగా బ్రతికానో తెలుసు నీకు. మనం యథార్థంగా బ్రతికామా? ఒకటి. ఇంకా సత్యాన్ని అనుసరించి బ్రతికాడు. మనం సత్యం వింటున్నాం, తెలుసు, బ్రతికామా? నీ సన్నిధిలో బ్రతికానంటున్నాడు. ఆయన సన్నిధిలో మనం గడిపిన దినాలెన్ని? ప్రతిదీ ఆలోచన. తర్వాత
నీ దృష్టికి అనుకూలము అన్నాడు. దేవుని దృష్టికి అనుకూలంగా మనం బ్రతికిన దినాలన్నీ ఏమండి? దేవుడికి అనుకూలంగా ఎన్ని రోజులు బతికామండి? బతికాం అసలు మనం ఎప్పుడు మనకు అనుకూలమే కదండి. నీకు నచ్చితే చేస్తావు, నచ్చకపోతే మానేస్తావు. దేవుడికి నచ్చితేనే, నచ్చకపోతేనే. అన్నీ మనకు అనుకూలమే చేసాం, కానీ దేవుడికి అనుకూలంగా చేసాం. అలాగే లిస్టు రాస్తే సరిపోద్దని సమస్తము అని పదప్రయోగం చేశాడు. చూడండి అక్కడ, అయ్యా నువ్వు నాకు ఇచ్చిన ఆయుష్కాలంలో సమస్తము నేను నీతిగానే బ్రతికాను గనుక కృపతో నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. కానీ నిన్నేళ్ళు పెంచాను అడగలే, సంవత్సరాలు అడగలే, కానీ చక్కబెట్టుకోవడానికి నాకు కొంచెం టైం కావాలి. సో నా ఆయుష్కాలాన్ని పొడిగించడానికి కారణం చెప్తున్నాడు ఆయన. రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాడు, నాకు ఎరా నీకు ఇంక 4 రోజులు పెంచడానికి నీళ్ళు ఏ అర్హతుందని రా నీళ్ళు పెంచడానికి అని అడిగాడు అనుకోండి. ఒకవేళ దేవుడు ఈ రాత్రే నన్ను సగబెట్టుకోమన్నాడండి అనుకుందాం. అయ్యా ఇంకా 4 రోజులు పెంచు, దయతో కృపతో జ్ఞాపకం చేసుకుంటే ఏం చేసావని, దేన్ని బట్టి అని అంటే చెప్పడానికి హిజ్కియా దగ్గర కారణాలు ఉన్నాయి. మరి నీకు నాకేమున్నాయి? యథార్థత ఏమైనా ఉందా? మనలో సత్యాన్ని అనుసరించి మనం ఏమన్నా నడిచామా? దేవుని సన్నిధిలో ఏమన్నా బ్రతికామా? ఏమండి? ఆ తర్వాత మంచి పదం అదేంటంటది, సత్యమును అనుసరించి నీ సన్నిధి నేను ఎట్లు బ్రతికుతున్నా. తర్వాత ఏమన్నాడు? నీ దృష్టికి అనుకూలం. అది వండర్ఫుల్ పాయింట్. ఇదే అనుకూలంగా దేవుడి కోసం బ్రతికనని చెప్పగలమా? ఇంత బతికి కూడా ఆయన ఏమంటున్నాడు తెలుసా? కృపతోనే, అది నీకు ఇష్టమైతేనే నన్ను జ్ఞాపకం చేసుకో. ఆ తర్వాత రాయబడింది, ఆ సమాచారాన్ని అందించి యెషయా నడుచుకుంటూ నడిమిశాల దాటక ముందే యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, యెషయా మళ్ళీ వెళ్ళి వెనక్కి హిజ్కియా దగ్గరికి వెళ్ళి ఆయన ప్రార్థన నేను విన్నానని చెప్పు. ఇంకొక 15 సంవత్సరాలు టైం ఇస్తున్నాను, చక్కబెట్టుకోమను, సర్దుబాటు చేసుకోమను, రెడీ అవ్వమని చెప్పు. 12వ అధ్యాయం 2వ వచనం రోమీయులకు రాసిన పత్రికలో అదే ఉంది. సహోదరులారా, ఈ లోక మర్యాదను అనుసరించి నడుచుకొనక ఉత్తమమును దేవునికి అనుకూలము ఏమండి సంపూర్ణమైన దేవుని చిత్తమేంటో తెలుసుకొనుటకు మీ మనసు మారి మీరు రూపాంతరం. మనం 2 మాటలు గమనించండి. మీ మనసు మారాలి, రెండోది మారిన దానికి అనుకూలంగా రూపాంతరం చెందాలి. వినాలి బాగా. ఇక్కడ మారితే బాగా వినండి, మీ మనసు అనేది ఇక్కడ మారితే అది మన రూపంలో కనపడాలి. మనసులో ఉన్నది కనపడదుగా, మీకు అర్థమయ్యే భాషలో మాట్లాడుతున్నా. మీ మనసే మారితే అది కనిపించింది కాబట్టి అది మీ రూపంలో మారాలి, రూపాంతరం చెందడం. మీ శరీర అవయవ నడవడికలో ఆ మార్పును చూపించాలి. సిద్ధపడండి అడుగుతున్నాడు మోషే, ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి, నాకు జ్ఞానం పుట్టించిన ఆయన అన్నీ లెక్కించడం నేర్చుకున్నాను, కానీ దినాలు లెక్కించడం మాత్రం నాకు తెలుస్తలేదు, నాకు నేర్పించు అడుగుతున్నాడు హిజ్కియా. అయ్యా, యథార్థ హృదయుడనై సత్యమును అనుసరించుచు నీ సన్నిధిలో ఏమండి అన్ని విషయాల్లో సమస్త విషయాలలో నీకు అనుకూలంగా ఎలా బ్రతికానో కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో. నీకు ఇష్టమైతేనే, నీకు సెలవైతేనే. అదే మన ప్రార్థన ఉండాలి. ఇంకా ఇన్ని మాటలు వింటున్నా కూడా మన పద్ధతి మార్చుకోకపోతే ప్రియులారా, మనకు పొంచి ఉన్న భారీ నష్టం, నరకం. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. అక్కడి నుంచి నిన్ను నన్ను కాపాడే నాదుడే లేడు. ఇందుమూలంగా మన దినాలు చాలా కొద్దిగా ఉన్నాయి, ఆల్మోస్ట్ చాలా అయిపోయినాయి. ఆయన ఈరోజు హిజ్కియాకు కబురు పెట్టినట్టే మనకు కూడా పెట్టాడు అనుకుందాం. అనుకుందాం, తప్పేముంది? చక్కబెట్టో దేవ సహాయం అన్నాడు. మరి ఏంటి తండ్రి, నీకేం చాయిస్ లేదా అంటే
ఇది ఈ సంవత్సరం ఇచ్చాను కదా, ఎంత చేస్తావు చెయ్యి. 30-40 ఏళ్లలో నేను చేయాల్సిందంతా ఈ సంవత్సరంలో చేయాలంటే నేను ఎంత హార్డ్ వర్క్ చేయాలి. లేదంటే నాకు నష్టం, నీకు నష్టం, మనకు నష్టం. కాబట్టి ప్రియులారా, దయచేసి 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 కళ్ళ ముందు ఇన్ని మరణాలు టక్క 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 తారజువలాగా ఎగిరిపోతూ ఉన్నారండి బాబు. ఎగిరిపోవడమే. నిన్న ఉన్న వ్యక్తి ఈరోజు ఉండట్లేదు. 1 గంట ముందు నాతో మాట్లాడిన మనం అయ్యాక చెప్తాం ఇలాంటి కబుర్లు, బండ కబుర్లు, సొల్లు కబుర్లు. ఏంటంటే బాగా మాట్లాడాడండి నాతో, అప్పుడేమైందండి. బాగానే మాట్లాడతాడు, మరి అప్పటికప్పుడు అవుతుంది మరి ఏదైనా. అది తెలుసుకోవాలి మనం. నిన్న నేను సురేష్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను, శివనారికి వెళతా. ఆంటీ చెప్తుంది, బాగానే టీ తాగాడండి, బాగానే మాట్లాడాడండి, ఆయన బాధపడ్డట్టు ఏం కనిపించలేదండి, ఆయన ఫీల్లో ఏదో బాధగా ఉన్నట్టు కనిపించలేదండి, చాలా ధైర్యంగా ఉన్నాడు, బాగున్నాడండి. క్షణాల్లోనే వస్తాయి మార్పులు, క్షణాలే. సమయం చాలా విలువైంది. దినాలు లెక్కించడం మనం నేర్చుకుందాం. టైం చాలా తక్కువ ఉంది, కష్టపడవలసింది చాలా ఎక్కువ ఉంది. దయచేసి వాయిదాలు వేయకండి. ఈ మాటలు దేవుడు మన వినికిల్లో ఫలింపజేయునుగాక. ఆమేన్.